ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 12వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. ప్రతి విశ్వాసకి సంబంధించి దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆదామును గూర్చి, అబ్రహామును గూర్చి, యోసేపును గూర్చి, తన ప్రజలైన ఇశ్రాయేలును గూర్చి దేవునికి ఒక ప్రణాళిక ఉంది. తన పిల్లలైన ప్రతి వారిని గూర్చి నిర్దిష్టమైన ప్రణాళిక ఆయనకుంది. దేవుడు తన ప్రణాళికలను అసాధారణమైన విధానాల్లో, అంటే స్వప్నాలు, దర్శనాలు, ప్రవచనాల ద్వారా కూడా మనకు తెలియజేస్తాడు. అయితే ఆయన మనల్ని నడిపించి మనలో జ్ఞానం కలిగజేసే ప్రధానమైన విధానం మాత్రం పవిత్ర లేఖనాలు, పరిశుద్ధాత్మ ద్వారానే జరుగుతుంది. ఇన్ని రీతిగా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మనం కూడా ఆయన మార్గంలో నడవడానికి మనం మలుచుకుందాం.